బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్లోని సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. వీర్యం మార్పు అనుకోకుండా జరిగింది కాదని, డాక్టర్ నమ్రత అక్రమాలకు పాల్పడిందని నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. డాక్టర్ నమ్రతపై 2 రాష్ట్రాల్లో 10కి పైగా కేసులు నమోదైనట్లు చెప్పారు. 2024లో రాజస్థాన్కు చెందిన దంపతులు సంతానం కోసం సృష్టి సంతాన సాఫల్య కేంద్రాన్ని ఆశ్రయించారు. ఆ జంటకు ఐవీఎఫ్తో పిల్లలు పుట్టడం కష్టమని, సరోగసితో సాధ్యమని డాక్టర్ నమ్రత నమ్మించింది. తమ క్లినిక్లో సరోగసి తల్లిని ఏర్పాటు చేస్తామని, భర్త వీర్యం భార్య అండం ఇవ్వమని చెప్పి వెళ్లిపోయారు. ఆ డాక్టర్ మాటలు నమ్మిన దంపతులు 9 నెలల పాటు సృష్టి క్లినిక్కు డబ్బులు చెల్లించారు. 2025 జూన్లో బిడ్డ పుట్టాడని నమ్మించి విశాఖపట్నంలో ఉన్నాడని చెప్పారు. డబ్బులు, డెలివరీ ఛార్జీలు చెల్లించి బిడ్డను తీసుకువెళ్లాలని సూచించారు. సరోగసి చేస్తున్నామని చెప్పి బాధిత తల్లిదండ్రుల నుంచి 35 లక్షలు దోచేసినట్లుగా చెప్పారు పోలీసులు. అయితే అసలు సరోగసి జరగలేదని, ఢిల్లీకి చెందిన గర్భిణిని విశాఖకు తీసుకొచ్చినట్లుగా పేర్కొన్నారు. ఆ గర్భిణికి పుట్టిన బిడ్డనే సరోగసి ద్వారా పుట్టిందని నమ్మించింది డాక్టర్ నమ్రత. కొన్నాళ్ల తర్వాత చిన్నారికి క్యాన్సర్ అని తేలడంతో తల్లిదండ్రులు ఆవేదన చెందారు. తమ కుటుంబంలో ఎవరికీ క్యాన్సర్ లేకపోవడంతో అనుమానంతో DNA టెస్ట్ చేయించారు. అప్పుడు DNA మ్యాచ్ కాకపోవడంతో అసలు నిజం వెలుగులోకి వచ్చింది. బాధిత దంపతులు క్లినిక్ను సంప్రదించగా ధృవీకరణ పత్రాలు ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా నమ్రత, ఆమె కొడుకు బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధితులు సదరు క్లినిక్పై పోలీసులకు కంప్లైంట్ చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నమ్రత పెద్ద ఎత్తున సరోగసి అక్రమాలకు పాల్పడినట్లుగా తెలిచారు. ఈ కేసులో అసలు బిడ్డ తల్లిదండ్రులు అసోంవాసులు కాగా వారు హైదరాబాద్లో నివసిస్తున్నారు. పిల్లలను అమ్మినందుకు ఆ తల్లిదండ్రులను కూడా అరెస్టు చేసినట్లు డీసీపీ రష్మి పెరుమాళ్ తెలిపారు. ఈ కేసులో డాక్టర్ నమ్రత, పచ్చిపాల జయంత్ కృష్ణ, కళ్యాణి అచ్చయ్యమ్మ, గొల్లమండల చెన్నారావు, నార్గుల సదానందం, ధనశ్రీ సంతోషి, మహమ్మద్ అలీ, నజ్రీన్ బేగంలను అదుపులోకి తీసుకున్నట్లుగా పేర్కొన్నారు. ఇదే అంశంపై నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్తో ఐ న్యూస్ ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఉండేటటువంటి సృష్టి ఏదైతే ఫర్టిలిటీ సెంటర్ ఉందో దాని భాగోతం మొత్తం టోల్గా కూడా పోలీసులు ఛేదించారు. మనతో పాటు అదే నార్త్ జోన్ డీసీపీ రష్మి మేడం ఉంది, మాట్లాడే ప్రయత్నం చేసుకుందాం. మేడం చెప్పండి, ఏ విధంగా ఇది బయటకు వచ్చింది, ఎట్లా? ఓకే, మాకు ఇది ఒక కంప్లైనెంట్ ఎవరు ఉన్నారో, మెయిన్ కంప్లైనెంట్ కపుల్ వాళ్ళు మాకు అప్రోచ్ అయ్యారు. సో వాళ్ళు చెప్పిన ప్రకారం అయితే వాళ్ళు ఈ ఫర్టిలిటీ ఇష్యూస్ కోసమని యూనివర్సల్ సృష్టి ఫర్టిలిటీ క్లినిక్ అని ఇక్కడ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న క్లినిక్కి అప్రోచ్ అయ్యారు లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మెయిన్ అక్యూజ్డ్ డాక్టర్ నమ్రత, ఆమె వాళ్ళకి సరోగేసీ అని రికమెండ్ చేసింది. వేరే ట్రీట్మెంట్స్ కాదు, సరోగేసీ రికమెండ్ చేసింది. మేము సరోగేట్ని ఐడెంటిఫై చేస్తాము, మీ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఆయనకి ఆ సరోగేట్కి ఇంప్లాంట్ చేస్తామని వాళ్ళని నమ్మించింది. సో వాళ్ళని విశాఖపట్నంకి పంపించి అక్కడ ఇంకో బ్రాంచ్ ఉంది ఆ క్లినిక్ది, ఆ బ్రాంచ్లో స్పెసిమెన్స్ కలెక్షన్ చేసి వాళ్ళకి చెప్పారు, ఇట్లా 9 monthsలో మీకు బేబీ హ్యాండ్ ఓవర్ చేస్తాము, చేసిన తర్వాత వి విల్ మీకు చేస్తామని చెప్తే వాళ్ళ దగ్గర 30 లక్షల వరకు అమౌంట్ తీసుకొని ఈ ఇయర్ జూన్లో వాళ్ళు DNA టెస్ట్ చేయించుకుంటే అలా డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి హ్యాండ్ ఓవర్ అయింది చైల్డ్ విశాఖపట్నంలో. అప్పుడు వాళ్ళు DNA టెస్ట్ చేస్తే చైల్డ్ వాళ్ళది కాదని తెలిసినప్పుడు మళ్ళీ అప్రోచ్ అయితే వాళ్ళని బెదిరిస్తాము అట్లా అని జరిగింది. అప్పుడు ఆ ఇన్ఫర్మేషన్తో మా దగ్గరికి వచ్చారు. మేము లాస్ట్ ఒక 1-2 weeks నుంచి ఈ క్లినిక్ మీద ఎంక్వైరీస్ చేస్తే ప్రీవియస్గా కూడా కేస్ హిస్టరీస్ ఉంది ఈమెకి, ఈ డాక్టర్ నమ్రతకి. అండ్ నిన్న మాత్రం జాయింట్ రేడ్ చేశాము మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ విశాఖపట్నంలో కూడా సైమల్టేనియస్గా రేడ్ చేస్తే ఇక్కడ బోత్ సైడ్స్ ఒక 7-8 అక్యూస్ని వీ హ్యావ్ ఐడెంటిఫైడ్ అండ్ అరెస్టెడ్. సో బేసిక్లీ మాకు తెలిసింది ఏంటంటే దీంట్లో సరోగేసీ యాంగిల్ లేదు. వాళ్ళు ఏజెంట్స్తో ద్వారా ఒక కపుల్, వాళ్ళు చైల్డ్ అమ్మాలనుకున్న కపుల్ని, ఆసాం నేటివ్ వాళ్ళ కపుల్ ఇక్కడ హైదరాబాద్ సిటీలోనే, వాళ్ళ దగ్గర నుంచి చైల్డ్ వాళ్ళు డెలివర్ చేసిన చైల్డ్ని వీళ్ళ సరోగేట్ అన్న చైల్డ్ అని వాళ్ళకి చూపించి నమ్మించి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. ఈ కేసులో ఇప్పుడు ఆ ఒరిజినల్ మదర్ అండ్ ఫాదర్ కూడా కస్టడీలో ఉన్నారు అండ్ ఆ చైల్డ్ కూడా శిశు విహార్కి హ్యాండ్ ఓవర్ చేస్తాం జరిగింది. ఈ ఒక డాక్టర్ గిట్ట అనెస్థీషియా డాక్టర్ గిట్ట ఉన్నారంటున్నారు, ఆయన పాత్ర ఏంటి? ఇప్పుడు ఈ క్లినిక్ దగ్గర మేము రేడ్ చేసినప్పుడు అక్కడ ఒక మైనర్ ఓటీ అండ్ కొన్ని సిస్టమ్స్ అన్నీ దొరికినాయి. అంటే వాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ అన్ని కండక్ట్ చేస్తున్నారు. ఆ ప్రొసీజర్స్లో ఎనెస్థీసియా కూడా యూజ్ అవుతుంది కాబట్టి ఒక గాంధీ హాస్పిటల్ ఎనెస్థియాలజిస్ట్ డాక్టర్ సదానందం అని ఆయన సర్వీసెస్ కూడా యూజ్ చేస్తున్నారని తెలిసింది. ఆయనని కూడా అరెస్ట్ చేస్తాం ఈ కేసులో. ఫర్దర్ ఇంకా కొందరు టెక్నీషియన్స్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఎంబ్రియోలాజిస్ట్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కూడా వీ హ్యావ్ అరెస్టెడ్ ఇన్ దిస్. గతంలో కూడా ఈమె మీద కేసులు ఉన్నాయి అంటున్నారు, నమ్రత మీద ఎలాంటి ఇది ఉన్నాయి మేడం? వాళ్ళ కొడుకు పాత్ర ఏంటి?
వాళ్ళ సన్ కూడా ఇట్లా ఈజ్ అన్ అడ్వకేట్ బై ప్రొఫెషన్ అని చెప్తున్నారు. ఆయన ప్రాక్టీస్ చేస్తున్నారు అదే సేమ్ బిల్డింగ్లో ఒక రూమ్ పెట్టుకొని. సో ఎవరైనా కంప్లైంట్స్ తీసుకొని వస్తే ఇట్లా కేసెస్ గురించి ఏమైనా కంప్లైంట్ తీసుకొస్తే వాళ్ళని బెదిరిస్తాము, లేదంటే వాళ్ళ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్ని చూసుకుంటాం చేస్తున్నాడని. హీఈస్ ఆల్సో A2 అండి ఈ కేసులో. చాలా మంది బాధితులు ఉన్నట్టున్నారు. ఏం చెప్పబోతున్నారు మేడం ఈ దాంట్లో? ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇస్ ఆన్ గోయింగ్ అండి. ఇంకా యాజ్ అండ్ వెన్ వీ విల్ గెట్ ద డీటెయిల్స్ మేము చెప్తాం. ఈ యొక్క సృష్టి సెంటర్లోనే ఇంకా బాధితులు ఉన్నట్టుగా తెలుస్తుంది కాబట్టి ఏం చెప్పబోతున్నారు మేడం? ఫర్దర్గా ఇలాంటి దాంట్లోకి వెళ్లకుండా ఏం సజెషన్ చేయాలి? మా పబ్లిక్కి మా అపీల్ ఏంటంటే ఇట్లా కమర్షియల్ సరోగసీ అసలు అలౌడ్ కాదండి ఇండియాలో. అండ్ అల్ట్రూయిస్టిక్ సరోగసీ ఓన్లీ అలౌడ్. ఓన్లీ ఎస్టాబ్లిష్డ్ ప్రాపర్ లైసెన్స్ క్లినిక్స్ని అప్రోచ్ అవ్వండి. అండ్ ఎవరైనా ఇట్లా మాయ మాటలు చెప్పేసి ఇట్లా మీకు చైల్డ్ ఇస్తాము అని చెప్తే వాళ్ళని నమ్మకండి, ఎందుకంటే ఇది ఇల్లీగల్ ప్రొసీజర్ కింద కౌంట్ అవుతుంది. అండ్ లైసెన్స్డ్ ఎస్టాబ్లిష్మెంట్స్కి, ప్రాపర్ ప్రాక్యుమెంటేషన్ ఎస్టాబ్లిష్మెంట్స్కి వెళ్ళండి, అక్కడే మీకు ఫర్టిలిటీ రిలేటెడ్ ట్రీట్మెంట్స్ జరుగుతాయి. చివరిగా ఇట్లాంటి పాల్పడే వాళ్ళకు ఎలాంటి కేసెస్ ఉండబోతున్నాయి, ఎలాంటి సెక్షన్ల కింద ఇప్పుడు వీళ్ళని చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకెంతమంది అక్యూజ్డ్? ఇప్పుడు ప్రెజెంట్లీ ఈ కేసులో ఇప్పుడు 8 అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యారండి. ఫర్దర్ ఇంకా అరెస్ట్ ఉన్నప్పుడు మేము చెప్తాము. ప్రెస్ నోట్ కూడా డీటెయిల్గా రిలీజ్ చేస్తాం. ఎస్, అయితే ఇది ఖచ్చితంగా ఈ దాంట్లో మొత్తం టోటల్గా కూడా ఈ విధంగా చేయడం మొత్తం తప్పు అంటూ కూడా మనతో పాటు డీసీపీ మేడం చెప్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ కృష్ణతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.